హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో సున్నుండలు తయారు చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మినపప్పు తీసుకోవాలి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నాము. ఈ శుభ్రం కడుక్కోవాలి. మినపప్పు శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు బాండీలో వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీలో వేసేసుకోవాలి. మినపప్పు అవి బాగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. ఇప్పుడు ఇది తీసి ప్లేట్లో పోసేసుకోవాలి. మళ్ళా బండి పెట్టుకోవాలి. 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నాం కదా, 1 గ్లాసు బియ్యం తీసుకోవాలి. ఇవి కూడా పోసి బాగా వేపుకోవాలి. ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇవి కూడా ఈటలోనే పోసుకొని చల్లారి పెట్టుకోవాలి. A few moments later. ఈ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకోవాలి. బాగా మెత్తంగా చేసుకోవాలి. కొంచెం గొరకొంచుడే సరిపోతుంది. ఆలుకాయలు 5 ఆలుకాయలు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆలుకాయలు వేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ మెత్తంగా పిండి మిక్సీ పట్టేసుకున్నాము. బెల్లము 2 గ్లాసులు బెల్లం తీసుకుంటున్నాము. ఇది కూడా కలిపి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాము. ఈ విధంగా మొత్తం బెల్లం వేసిన తర్వాత కూడా ఈ విధంగా మెత్తంగా చేసేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కరగబెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. మనం గిన్నెలో పోసుకున్నాం కదా నెయ్యి, అది కాగబెట్టుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా పిండి, అది పెద్ద ప్లేట్లకు తీసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కరిగించుకున్నాం కదా నెయ్యి, ఈ నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యితోటి ఈ విధంగా కలిపేసుకోవాలి. 1 స్పూన్ తీసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా చల్లబడిన తర్వాత చేతితోటి కలుపుకొని ముద్దలు చేసేసుకోవాలి. ఆరిపోకుండా ఈ విధంగా ముద్దగా చేసి పెట్టుకోవాలి. పక్కన మనం ముద్దలు చేసుకునేటప్పుడు కొద్దిగా తీసుకొని ముద్ద చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయ్యాయి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.